ఆధునిక విజ్ఞానానికి ప్రేరణ స్థితి అయినప్పుడు రాజవిద్య, రాజగుహ్యం అయిన గుప్త విద్యకు ప్రేరణ నిద్రాస్థితి అగుటలో ఆశ్చర్యమేమున్నది? యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతో మునే. సామాన్యులకు రాత్రి చీకటిగా ఉంటుంది, కానీ జ్ఞాని దాని యందు మెలకువలో ఉంటాడు. సామాన్యులకు మెలకువలో ఉండు ప్రపంచములు స్థితప్రజ్ఞునకు అంధకారమైన రాత్రితో సమానం. ఇంద్రియలోలుర చీకటి ఆత్మజ్ఞానానికి పగలుగాను, ఆత్మజ్ఞాని యొక్క అంధకారము భోగాసక్తునకు వెలుతురుగాను కనపడును. త్రిపుటలలో ప్రముఖమైన దానిని తెలుసుకున్న తర్వాత దానిని అర్థం చేసుకునే స్థాయికి వెళ్ళే విధానం కూడా పై శ్లోకమే చెబుతోంది. ఆ మార్గము సంయమనంలో చేరవలసినది. యోగ విద్యలో సంయమన అనే పదానికి ఒక విశిష్టమైన అర్థం ఉన్నప్పటికీ ప్రస్తుతం మనము ఒక విశిష్ట మానసిక స్థితిగా గుర్తుంచుకోవచ్చు. ఆ మానసిక లక్షణాలలో మొదటిది ఏకాగ్రత. ఈ మానసిక స్థితి సాధారణంగా ఆధ్యాత్మిక సాధకులలో ఉండటము అరుదు. ఎందువల్లంటే ఆఫీసు పనిని లేదా వంట పనిని చేస్తూ నామజపం చేస్తారు. నామజపం, ఉపాసన చేయవలసి వచ్చినప్పుడు ఆఫీసు పనులు, ఇతర అనవసరమైన ఆలోచనలు గుర్తుకు వస్తాయి. అనగా చేస్తున్న పని మీద ఏకాగ్రత ఉండడం లేదు. సంయమనంలో అలవర్చుకోవలసిన రెండవ మానసిక లక్షణము ఏ విధమైనటువంటి మానసికమైన వ్యసనాలను లేకుండా చదువుతున్న లేక వింటున్న విషయాన్ని సమగ్రంగా గ్రహించుట. అనగా చదువుతున్న దానిని కానీ వింటున్న విషయాన్ని కానీ ముందే మనం ఏర్పరచుకున్న అభిప్రాయాల ద్వారా, లేక చెబుతున్న వ్యక్తి ఏ విషయాన్ని చెప్పబోతున్నాడో ముందే ఊహించుకోకూడదు. అనగా ఏ విధమైన అభిప్రాయాలు ముందు ఉండకూడదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు వాటిని ఉపయోగించుట. పైన చెప్పిన జాగృత, స్వప్న, సుషుప్నావస్థలలో మనం ఉపయోగించుకోవలసిన వాహనాలు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు. స్థూల శరీరానికి 11 ఇంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ప్లస్ 5 జ్ఞానేంద్రియాలు ప్లస్ మనస్సు 11 ఉంటాయి. ఇవి జాగ్రత్తావస్థలో పనిచేస్తాయి. ఈ 11 ఇంద్రియాలను ఎంతో క్రమబద్ధంగా ఉపయోగించుకొనడం ఒక రోజులో రాదు. కనీసం 5 సంవత్సరాలైనా దీనికి పడుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో వ్యక్తి యొక్క నిరంతర శ్రమ, సంరక్షకుల సమాజం యొక్క ప్రేరణ ఎంతో ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఈ విధమైన ప్రయాస సూక్ష్మ జగత్తులో ఉన్న సంరక్షకుల సమాజం యొక్క ప్రేరణ, సూక్ష్మ శరీరంలోని 11 ఇంద్రియాలను ఉపయోగించుకోవడానికి చాలా అవసరం. ఉపాసనా విధానాలన్నీ కూడా ఈ సూక్ష్మ శరీరం యొక్క 11 ఇంద్రియాలను క్రమానుగతం చేసుకునే విధానమే. కారణ జగత్తులో ఉపయోగించుకునే కారణ శరీరాన్ని ఆ ప్రపంచానికి అనుగుణ్యంగా మలుచుకోవడానికి సమిష్టి స్థితిలో చిత్తవృత్తుల నిరోధం తర్వాత చాలా విశిష్టమైన విధి విధానాలు యోగశాస్త్రంలో లభిస్తాయి. జంతు స్థాయి ఇన్స్టింక్ట్, గ్రూప్ సోల్. వ్యక్తి స్థాయి ఇంటెలిజెన్స్, ఇండివిజువల్ సోల్. మహామానవుడు ఇంటెన్షన్, గ్రూప్ ఎఫర్ట్స్ ఫర్ ఏ కామన్ కాజ్. వసుదైక కుటుంబము, సంఘశక్తి, సమిష్టి గత ప్రయోగాలన్నీ కారణ జగత్తులో మార్పులు తెస్తాయి. కలియుగంలో ఆత్మశక్తి మొదట భౌతికత యొక్క అతి నిమ్న స్థితికి, వ్యక్తిగత చేతనత్వ వికాసమునకు తోడ్పడుతుంది. మహాభారత ప్రయోగం సమిష్టిగత చేతనను వికసింపజేయడానికి కృష్ణ చేతనత్వం చేసిన ప్రయోగము. అందువలన గీతలో వ్యక్తిగత సాధనకు మార్గము వెతుక్కోకూడదు. సమిష్టిగా జీవించడానికి వ్యక్తిగత నియమాలు గీతలో దర్శించాలి. సీక్రెట్ డాక్ట్రిన్లోని మొదటి 3 స్టాంజాస్లో పూర్వపు సృష్టి లయం చెంది నిద్రాస్థితిలో ఉన్నప్పుడు నూతన సృష్టికి ముందు కారణ జగత్తులో జరిగే ప్రక్రియ యొక్క వివిధ వర్ణన ఉన్నది. గుప్త విద్యను అర్థం చేసుకోవడానికి కావలసిన 2 షరతులు. ఆధ్యాత్మిక విద్యకు సంబంధించినంత వరకు సాధకుడు చెప్పిన సూత్రాలను నిరంతరం అభ్యాసంలో పెట్టడం నేర్చుకోవాలి. అభ్యాసంలో పెడుతున్నప్పుడు ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఒక పొరపాటు జరుగుతుంది. అదేమంటే అలవాటు అయినా లేక అభ్యాసంలో ఉన్న పనిని జాగరూకతతో చేయడు అని. కానీ సాధకుడు అవుదామనుకునే ప్రతి వ్యక్తి ప్రతి చిన్న పనిని అత్యంత జాగరూకతతో చేయాలి. మెలకువగా ఉన్న క్షణాలలో ఒక్క క్షణం కూడా ఏమరపాటుతో గడపకూడదు. ఈ విధమైన జీవితాన్ని అభ్యాసంలోకి తీసుకురావాలి.
సాధకుడు అలవరుచుకోవలసిన రెండవ అతి ముఖ్యమైన విషయం అలవాటు. చేస్తున్న పనుల్లో వివేకపూర్ణమైన ఔచిత్యాన్ని గుర్తించాలి. జీవితంలో ఒకేసారి అనేక పనులు చేయడానికి వీలు కలుగుతుంది. అప్పుడు మనకి వీలున్న అన్ని పనుల్లోనూ వివేకపూర్ణమైన బుద్ధిని ఉపయోగించి వాటన్నిటిలో అతి ముఖ్యమైనది అప్పటి దేశకాల పరిస్థితుల్లో తక్షణ కర్తవ్యాన్ని గుర్తించి చేయాలి. వీటిని గీతలో ఒకటి అభ్యాసము, రెండు వైరాగ్యము అని చెప్పారు. గుప్త విద్య లాంటి విషయాలు చదవవలసి వచ్చినప్పుడు, అర్థం చేసుకోవలసి వచ్చినప్పుడు దివ్యచక్షువులను ఉపయోగించాలి. సాధారణంగా సాధకులకు ఈ దివ్యచక్షువు ఆ పరమేశ్వరుని అనుగ్రహంగా లభిస్తుంది. భగవద్గీత 10వ అధ్యాయంలో మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంత పరస్పరం కథయంతచ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాపుపయాంతి తే. దివ్యప్రజ్ఞ అవతరణకు షరతులు. జ్ఞానులు తన ప్రాణాలను మనస్సును నాయందే నిలిపి ఇంద్రియ నిగ్రహులై ఎల్లప్పుడూ నా గురించే భావన చేసుకుంటూ నా విషయంలో ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటూ ఏకరువు పెట్టుకుంటూ నిత్య సంతోషులై ఉంటారు. ఎల్లప్పుడూ నిశ్చల మనసుతో ప్రీతి కలిగి నన్ను సేవించే వారికి నన్ను చేరగలిగే విజ్ఞానం నేనే కలుగజేస్తాను. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. వారి యందు గల కరుణ చేతనే నేను వారి బుద్ధి యందు ఉండి జ్ఞానమనే దీపంలో అజ్ఞానమనే చీకటిని పోగొట్టి వివేకం కలిగిస్తాను. పై శ్లోకాలలో అభ్యాసం ఎలా చేయాలో దాని ఫలితం స్పష్టంగా చెప్పబడింది.